హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యాబేజ్తో కట్లెట్స్ ఎలా చేయాలి ఎయిర్ ఫ్రైయర్లో అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఈ ఇంగ్రీడియంట్స్తో ముందుగా క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, శనగపిండి, మనకి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అండ్ ఫుడ్ కలర్ అయితే నేను కొంచెం యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే హెల్త్కి అంత మంచిది కాదు అంటున్నారు కాబట్టి. సో మీరు అప్ టు యువర్ ఆప్షన్ అండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, బట్ తక్కువ యూజ్ చేస్తేనే చాలా మంచిది. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ వచ్చేసి మనకి శనగపిండి అండ్ కార్న్ఫ్లోర్. ఈ రెండు క్యాబేజ్ అనేది బాల్గా తయారవుతుందండి. సో ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మనం ఎయిర్ ఫ్రైయర్లో ఇలా బాల్స్లా చేసుకుంటూ మనం అన్నీ పెట్టుకోవాలి. సో నేనైతే అన్నీ బాల్స్ లాగా చేశాను. లాస్ట్లో కొంచెం మిగిలిపోయినవి పకోడీ టైప్ వేద్దామా అనేసి తన పైన చల్లేసాను. ఇంకా అంతేనండి. ఈ మిశ్రమాన్ని మనం 15 minutes 180 degreesలో చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కాలలేదు అని అనిపిస్తే ఇంకొంచెం లైట్గా ఆయిల్ వేసుకుని తిప్పి మళ్ళీ ఒక 10 minutes 180 degreesలో చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లోన స్లో కుకింగ్నే ప్రిఫర్ చేయాలి అండి. ఓవర్ హీట్ కానీ ఫాస్ట్గా చేసేయడం వల్ల మనకి హెల్త్ కండిషన్స్ బాగోవు అనేసి రివ్యూస్ అయితే ఉన్నాయి. సో అందుకు స్లో కుక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో ఎలాంటివి మీకు కావాలనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్.